పూర్వకాలంలో ఒక ధైర్యవంతుడు న్యాయప్రియుడు అయిన రాజు ఉండేవాడు. అతని పేరు విక్రమార్కుడు. అతను ఉజ్జయిని అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని పాలన ప్రజలందరికీ న్యాయం కలిగించేది. ఒకరోజు రాజదర్బారులోకి ఒక యోగి వచ్చాడు. అతను యోగి రూపంలో ఉన్న మాంత్రికుడు. అతను రాజును అడిగాడు, ఓ మహారాజా, నేను అరణ్యంలో తపస్సు చేస్తున్నాను. నా తపస్సు పూర్తి చేయడానికి ఓ విశేషమైన కార్యం చేయాలి. ఓ శ్మశానంలో చెట్టు మీద వేలాడుతూ ఉన్న శవంలో అతను ఒక బేతాళుడు. అతన్ని తీసుకురావాలి. ఆ సహాయం మీరు నాకు చెయ్యాలి అని మహారాజును సవాలు చేస్తూ అడిగాడు. ధైర్యవంతుడైన విక్రమార్కుడు ఆ వాగ్దానం చేశాడు. ఆ రాత్రే అతను ఖడ్గం పట్టుకుని శ్మశానంలోకి వెళ్ళాడు. మహారాజు ఆ బేతాళుడి కోసం వెతకసాగాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద వటవృక్షం నుంచి ఓ శవం వేలాడుతూ కనిపించింది. విక్రమార్కుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు వేళ్లను బలంగా లాగగానే దానికి ఆనుకుని ఉన్న బేతాళ రూపం బయటికి వచ్చింది. విక్రమార్కుడు ఆ బేతాళుడిని భుజం మీద వేసుకొని పయనం సాగించాడు. దారి మధ్యలో ఆ బేతాళ రూపం వివిధ రూపాల్లో మహారాజును భయపెడుతూ విసిగిస్తూ ఉంది. కానీ విక్రమార్కుడు చంచలంగా ముందుకు సాగాడు. బేతాళుడు నవ్వుతూ అన్నాడు, హహహహహ, ఓ రాజా, నువ్వు ధైర్యవంతుడివి. కానీ ఒక్క విషయం తెలుసుకో, నీవు నన్ను మోస్తూ మాట్లాడితే నేను మళ్ళీ చెట్టుకే పరారైపోతాను. నీవు మౌనంగా ఉండాలి. నిన్ను పరీక్షించేందుకు నేను నీకు ఒక కథ చెబుతాను. చివర్లో ఒక ప్రశ్న అడుగుతాను. నీకు జవాబు తెలిసి నీవు మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుంది. జవాబిస్తే మాత్రం నేను పారిపోతాను అని బేతాళుడు అన్నాడు. అంతే, ఇక బేతాళుడు తన మొదటి కథను చెప్పడం ప్రారంభించాడు.